మన దేశంలో ఆవును గోమాతగా పూజించడం సంప్రదాయంగా వస్తుంది. పాలు ఇచ్చినంత కాలం లాభాలు ఆర్జించి అవి వట్టిపోయాక వధశాలలకు తరలిస్తారు. అందుకు భిన్నంగా పాలు ఇవ్వని గోమాతలను చేరదీసి వాటి మూత్రం, పేడతో ఆయుర్వేద మందులు, సేంద్రియ ఎరువులను తయారు చేస్తోంది మహారాష్ట్రలోని గా విజ్ఞాన్ అనుసంధాన కేంద్రం. కొన్ని ఉత్పత్తులకు పేటెంట్ను పొందిన ఈ సంస్థ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోంది. మారుతున్న కాలంలో ఏ వస్తువైనా జంతువైనా మనకు ఎంత లాభం అందిస్తుందని ఆలోచిస్తున్నాం. తర్వాత దాన్ని వదిలించుకోవటానికే ప్రాధాన్యమిస్తాం. కానీ మహారాష్ట్ర నాగపూర్ సమీపంలోని దేవలపూర్లోని గా విజ్ఞాన్ అనుసంధాన కేంద్రం మాత్రం వీటికి భిన్నంగా పాలు ఇచ్చే గోవులను కాకుండా వట్టిపోయిన ఆవులను ఎక్కువగా పోషిస్తున్నారు. వాటికి తగిన దాన, గడ్డిని అందిస్తున్నారు. ఒట్టిపోయిన వాటితో ఏం చేసుకుంటారనుకుంటే పొరబడినట్లే. వీటి ద్వారానే కోట్ల రూపాయల ఆదాయం పొందుతున్నారు గా విజ్ఞాన్ అనుసంధాన కేంద్రం యజమాని. గోమూత్రం, పేడకు సాధారణ రసాయనాలు చేర్చి వాటిని పరిశోధన చేసి ఎలాంటి హాని లేని వ్యవసాయానికి అవసరమైన కీటకనాశిని, పురుగు, పంట ఉత్పత్తి ఎక్కువగా ఇచ్చే మందులను తయారు చేస్తున్నారు. మరికొన్ని రసాయనాలతో ఏకంగా మధుమేహం, బీపీ, రక్తహీనతను నయం చేసే 41 ఆయుర్వేద మందులను తయారు చేస్తున్నారు. అలాగే ప్రకృతికి ఎలాంటి హాని లేకుండా వర్మికంపోస్టు, గోబర్ గ్యాస్, అగరొత్తులు రూపొందిస్తూ వృధాగా పోయే వాటిని ఆర్థిక వనరుగా మార్చుకుంటున్నారు. गोवंश का गोबर गोमूत्र रहा तो ही वो खेती संभव होगी और तो ही हमारी जो धरती है वो टिकाऊ या उसकी सजीव, जिसको जीवंत भूमि यानी उसका सॉइल हेल्थ बराबर बना रहेगा। गोमूत्र अर्क विश्व की सर्वश्रेष्ठ औषधि के रूप में सामने आए हैं। लगभग 6 से ज़्यादा पेटेंट्स हैं। हमने देखा किडनी के रोग, पेट के रोग, डायबिटीज़, ब्लड प्रेशर जिसको मधुमेह, रक्तचाप, त्वचा के रोग, सोरियोसिस, एक्जिमा, जो हमारे पेट के अंदर लीवर से संबंधित जैसे सामान्य पीलिया होता है, कामला होता है, हेपेटाइटिस, लिवर सिरोसिस, ऐसे अनेक रोगों में ये बहुत जबरदस्त लाभदायक सिद्ध हुआ है। लगभग 4 से 5,000 कैंसर रोगी अर्क से ठीक हुए। ये पूरा विश्व अनुभव कर रहा है। విజ్ఞాన కేంద్రం ఆవరణలోనే పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులు ఢిల్లీ, వారణాసి, లక్నో సహా దేశవ్యాప్తంగా ఉండే శాస్త్రవేత్తలతో ఆవు పేడ, మూత్రంపై ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. గోమాత ప్రేమికుడైన శ్యామ్ బల్లాల 1994లో మొత్తంగా ఒట్టిపోయిన ఆవులతో గా విజ్ఞాన పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కొంతకాలానికే ఆయన కాలం చేస్తే అతని కుమారుడు టెక్స్టైల్స్ ఇంజనీర్ అయిన సునీల్ మాన్సింగా ఎంతో ఉన్నత భవిష్యత్తు ఉన్నప్పటికీ తండ్రి బాటలో నడవాలని ఉద్యోగాన్ని వదిలి ముంబై నుంచి నాగ్పూర్ వచ్చేశాడు. ఈ ప్రాజెక్టును చేపట్టారు. స్థానిక అన్నదాతలు, నిపుణులు, ఉన్నత విద్యావేత్తలను తనతో చేర్చుకుని పరిశోధనలు ప్రారంభించారు. इसका पहला जो पेटेंट हमें यूएस पेटेंट प्राप्त हुआ गोमूत्र के बारे में वो 2002 में डॉक्टर खनुजा के अंडर लखनऊ से CSIR लैब में शुरू हुआ और उस वक्त उसे एंटी फंगल, एंटी माइक्रोबियल, एंटीऑक्सीडेंट ऐसे विविध प्रॉपर्टीज जो है उन्होंने जग मान्यता इसको मिली और उसके बाद पेटेंट्स का जो ये सिलसिला हमें शुरू ही हुआ है और आज तक 6 पेटेंट्स गोमूत्र को प्राप्त हुए हैं। విజ్ఞాన కేంద్రంగా ప్రారంభమైన ఈ కేంద్రం నేడు పరిశ్రమగా వెలుగొందుతోంది. వందల మందికి ఉపాధి కల్పిస్తోంది. ఆవు పేడ, మూత్రంతో తయారు చేసిన 6 ఉత్పత్తులకు పేటెంట్ పొందడమే కాకుండా విదేశాలకు ఎగుమతి చేస్తోంది.